అతను ప్రభువు నమ్మినవాడు కాదు, నాకు బాగా పరిచయస్తుడు. వచ్చి చాలా ఇరుకుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నామని అంటే ఆ తర్వాత ఇప్పుడు ఎట్లా ఉందని పరిష్కారం చెయ్యాలి కదండి. అందుకని నేను చేయటానికి వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకొచ్చాను. అసలు ఇల్లంతా చూశాడు, స్థలం అంతా చూశాడు, ఏమేమో చెప్పాడు, మొత్తం మీద చేశాడు. ఇక నుంచి ఇక ఇరుకు విశాలం అయిపోతుంది అన్నాడు కానీ అన్నాడు. అంటే ఏమైంది అన్న, అన్నీ చూశాడు, అన్నీ బాగానే ఈశాన్యుడు పల్లవ చేయమన్నాడు, చేశాం. ఇక ఆ తర్వాత కొన్ని మార్పులు చేశాడు. ఎన్ని చేసినా అదే విచిత్రమో కానీ బాధలు పెరిగాయి కానీ తగ్గల. నేను అప్పుడు మాట అన్నాను, నీకు ఇరుకును విశాలం చేసేవాడు, చీకటిని వెలుగు చేసేవాడు, రోగిని ఆరోగ్యంగా చేసేవాడు, పాపిని పవిత్రంగా చేసేవాడు, పరిగెత్తే సూర్యుని ఆపగలిగిన వాడు, పొంగుతున్న సముద్రాన్ని విడదీయగలిగిన వాడు ఉన్నాడు. ఆయన ఒక్కడే నీకు సమాధానకర్త, ఆయన ఒక్కడే నీ కార్యం చేయగలిగిన వాడు. నువ్వు తిన్నగా ఆయన దగ్గరకు వెళ్ళగలగాలి. ఆ మాట విన్నాక అన్నాడు, బలి చెప్పబోయ్ గారు అన్నాడు. బలి చెప్పడం కాదు, ఎంత చుట్టన్నా తిరిగిరాను. చివరికి పరిష్కారం డబ్బుతోనూ, వాస్తుతోనూ, సిద్ధాంతోనూ, సూత్రాలతోనూ, రకరకాల ప్రయత్నాలతో మీరు చేస్తే ఎన్ని సంవత్సరాలైనా చేయండి, ఒక్కడుగు ఇంత కార్యమును చీకటిని వెలుగుగా చేయగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ప్రపంచం సూర్యుడు లేకపోయినా చంద్రుడు లేకపోయినా చీకటి, ఇంత చీకటి అంత వెలుగుగా చేసిన ఆయన దగ్గరికి వెళితే కార్యం జరుగుతుందిగా. చేతులు జోడించి చెబుతున్నా, మతంలో దిగమని అంటంలా, మా చర్చిగా రమ్మంటంలా. మీరు తప్పనిసరిగా ఈ బోధ విన్నారు కనుక మీకు మీ జీవితంలో అని నేను సవాల్ చేయట్లా. మీరు ఇంట్లో ఉన్న, వీధిలో ఉన్న, సమస్యల్లో ఉన్న జీవాధిపతి అయిన యేసు వైపు తిరగగలిగితే ఆయన చీకటిని వెలుగుగా చేయగలిగిన వాడు, ఇరుకును విశాలంగా మార్చగలిగిన వాడు, ఖాళీ పడవను చేయగలిగిన వాడు, ఆగిన పెళ్లి జరిపించగలిగిన వాడు, చేయడానికి సరిపోయిన వాడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు.